40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, అదే మన సీఎం గారు ఏమంటున్నారు అని అంటే, పథకాలకి డబ్బులు లేవు, నేను ఇవ్వలేను, చేత కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి సంఘటన మీడియా ముందే ఆయన నోటి ద్వారానే రావడం జరిగింది. ఎంచక్క ఎలక్షన్స్ కి ముందు ఎల్లో కళ్ళబుల్లి అబద్దాలు చెప్పి సూపర్ 6 ఇస్తామని చెప్పేసి, ఆడవాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పేసి, విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పేసినటువంటి వీళ్ళు ముసలి వాళ్ళు బటన్ నొక్కడమే కదా, నొక్కలేకపోతున్నారా అన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బటన్ నొక్కలేకపోతున్నారా? ఆడవాళ్ళకి గాని, అమ్మఒడి గాని, ఫీ రీంబర్స్మెంట్ గాని, ప్రతి ఒక్క చోట రైతులకి కష్టాల్లో ఏ రోజు అండగా లేకుండా ఈ 8 నెలల పరిపాలన ఏమీ చేయకుండానే 1,20,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు ఇవాళ సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు మేము ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు. ఇవ్వలేకపోవడం కాదు, మీకు ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే బీదలకి లేదంటే యువతకి చేయడం మీకు అసలు ఎప్పుడు ఇష్టం లేదు, ఇష్టం రాదు కూడా. నిజంగా కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అయ్యో బాబోయ్ నాకు తెలీదు, నేను చేతులు ఎత్తేస్తాను అని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అనకుండానే మీరన్నట్టుగానే బీహార్ చేయకుండా రాష్ట్రాన్ని సుపరిపాలనలో ఉంచినటువంటి పరిపాలన ఎక్కడ? వచ్చిన 8 నెలలకే ఇంత ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి చేతులెత్తేసినటువంటి తీరెక్కడ అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా సాధ్యంగాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. సాధ్యం కాదని తెలుసు, అబద్దాలు చెప్తా ఉన్నారని తెలుసు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పొరపాటున గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలుసు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలన చేస్తే, గతంలో ఎప్పుడు చూడని విధంగా పథకాలిస్తే, మీ బిడ్డ ప్రతి ఏటా 70,000 కోట్లు ఖర్చు చేస్తా ఉంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా 1,65,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల